పౌలు గారు కొరింథీలో నుండి ఈ పత్రికను ఆయన చెబుతుంటే తన భక్తులు రాసి చెప్పిన మాటలు ఇవన్నీ కూడా కొరింథీలో నుండి లెటర్ లేచినవి కాదు. కేవలం ఏంటంటే సో ఒక ఆత్మలో అంటే ఎలాగంటే తన వాక్యము చేత దేవుని యొక్క బోధ చేత ఆ తిమోతిని ఇంకా పరిశుద్ధత నుండి ఇంకా అధికమైన పరిశుద్ధతలోనికి నడిపించడానికి పౌలు తిమోతికి చాలా సాకారుడుగా ఉండేటట్లుగా మనకి లేఖనాల్లో మనకి చక్కగా కనిపిస్తే, ఎందుకు అంటే బైబిల్లో ఒకసారి మనం చదువుకోగలిగితే తిమోతి గురించి రెండు మాటలు మనం అంటే అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయం మొదటి వచనం. చూడండి, తిమోతి గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అప్పుడు ఉంటా చూడండి. అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి పేరు క్రీస్తు దేశస్థుడు. చూడండి, తిమోతి యొక్క కుటుంబం, తిమోతి యొక్క జీవితంలో ఒక భక్తి పరమైన కుటుంబంగా కనబడతారు. తిమోతి యొక్క కుటుంబం గురించి బైబిల్లో ఉంది అక్కడ, అతడు విశ్వసించిన విశ్వాసము కలిగిన ఒక కుటుంబానికి చెందినవాడు. చూడండి, జాగ్రత్తగా వినండి. ఎందుకు పౌలు నా జత పనివాడు అన్నాడు అనడానికి ముందుకుండానే తిమోతి యొక్క కుటుంబము చాలా భక్తి కలిగిన కుటుంబంగా మనకి విశ్వాసంతో కూడుకున్న పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. విశ్వాస సంబంధమైన కుటుంబంలో పుట్టాడు. ఎవరు విశ్వాసంతో ఉన్నారు అంటే వాళ్ళ తల్లి ఎలాగుందంటే చాలా ఫెయిత్ఫుల్ గా ఉన్నారు, విశ్వాసంతో ఉన్నారు, మంచి ఆత్మీయంగా ఎదుగుతున్నారు. వాళ్ళ కుటుంబం అంటే ఆ కుటుంబంలో వాక్యం చదివే అలవాటు ఉండే కుటుంబం, ఆ కుటుంబంలో ప్రార్థన చేసే అలవాటు ఉండే కుటుంబంలో, ఆ కుటుంబంలో పరిశుద్ధతకు ప్రాధాన్యత అలవాటు, ఆ కుటుంబంలో చాలా జాగ్రత్తగా వారి జీవితాన్ని కాపాడుకునే అలవాటు. సో ఇలాగా విశ్వాస సంబంధమైన కుటుంబాలు, విశ్వాసముతో ఉన్నాయి కుటుంబాలు. సో విశ్వాస సంబంధమైన కుటుంబాలుగా ఉన్నాయి. అలాంటి కుటుంబంలో ఎవరున్నారంటే ఈ తిమోతి మనకి కనిపిస్తుంది. చూడండి, 2వ తిమోతిలో కూడా ఈ తిమోతి కుటుంబం గురించి ఉంది. 2వ తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నా ప్రార్థనలు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనొచ్చు, నీ కన్నీళ్లు తలంచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే నిన్ను చూడమని దేవుని అపేక్షించు. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకం చేసుకొని నా పితరాచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట నీ అబ్బాయి. చూడండి, తిమోతి యొక్క కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఎలాగుందంటే జాగ్రత్తగా ఉండండి. తిమోతి యొక్క కుటుంబం బ్యాక్గ్రౌండ్ ఎలాగుందంటే వారు అమ్మమ్మ గారు కూడా చాలా భక్తి పర్రారు. అదే భక్తి ఆమె తల్లికి కూడా అదే భక్తి వచ్చింది. అదే భక్తి తిమోతి కూడా. అంటే ఈ కుటుంబము భక్తి కలిగిన కుటుంబం. ఇవి చాలా అరుదుగా ఉంటాయి, ఇవి చాలా అరుదుగా ఉంటాయి కుటుంబాలు. ఈ కుటుంబాలు ఎక్కడ కూడా ఒక కుటుంబంలో ఒక తల్లి భక్తిగా ఉన్నదనుకోండి, భర్త భక్తిగా ఉండకపోవచ్చు, పిల్లలు భక్తిగా ఉండకపోవచ్చు. ఒకవేళ ఒక కుటుంబంలో పిల్లలు భక్తిగా ఉంటారు, తల్లిదండ్రులు భక్తిగా ఉంటారు. అంటే ఇలాగా ఎక్కడో దగ్గర కొన్ని వీటిలో పడే కుటుంబాలు లేకపోతే విశ్వాసం లేని కుటుంబాలు చాలా ఉంటాయి. కానీ తిమోతి యొక్క కుటుంబం అలా లేదు. తిమోతి యొక్క కుటుంబము విశ్వాస సంబంధమైన కుటుంబం. తిమోతి యొక్క కుటుంబం భక్తి సంబంధమైన కుటుంబం. ఎలాంటి కుటుంబం అది? భక్తి కలిగిన కుటుంబం. అందుకని నిష్కపటం అంటే వాళ్ళ మనసులు ఎలాగున్నాయి, అంటే కన్నింగ్ మైండ్ లేదు, వాళ్ళు అసూయలు లేవు, ఈర్ష్యలు లేవు, మత్సరం లేవు, పొల్లి లేదు, కుతంత్రం లేదు, ఎవరి గురించి చెడ్డగా మాట్లాడుకుని అలవాట్లేదు. చూడండి, 2-3 బాయ్స్ కానీ 2-3 గర్ల్స్ కానీ పడితే వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటారు. లేకపోతే రకరకాలమైన చెడు, లేకపోతే ఇతరుల్ని అసహించుకోవడం, లేకపోతే ఇతరుల కూడా చెడ్డగా వ్యసనాలు, రకరకాల ఏదో ఒక మూల, ఏదో ఒక ఫ్యామిలీ, ఏదో ఒకటి ఉంటుంది. కానీ వీళ్ళ కుటుంబంలో నిష్కపటం ఉంది, ఎలాంటి స్వార్థం లేదు. సో భక్తి సంబంధమైన కుటుంబంలో ఈ తిమోతి జీవితము చక్కగా ఉంటుంది. చూడండి, మంచి మనస్సాక్షి ఉందంట వాళ్ళకి. ఏముంది? మంచి మనస్సాక్షి ఉంది. అంటే ఎప్పుడు కూడా కించపరిచే భావం లేదు వాళ్ళు,
ఇంకా చూసుకుంటే వాళ్ళ మనస్సాక్షి ఎలాగుందంటే మనకు వాళ్ళకి లేదు కదా, మనకు ఉంది కదా అని అసూయ లేదు, లేదా వాళ్ళకు ఉంది మనకు లేదని ఈర్ష్య లేదు. మంచి మనస్సాక్షి, ఓకే వెళ్ళాను కూడా, మనకు లేకపోయినా పర్వాలేదు. సో అంటే ఇతరుల మీద ఏడ్చే అలవాటు లేదు వారికి, ఇతరుల మీద ఆ కుళ్ళిపోయే అలవాటు లేదు వారికి. ఇది శరీర సంబంధంగా ఉండే వాళ్ళకు ఉంటుంది. చూడండి, పౌలేమి తిమోతితో జత కలిశాడంటే అంత ఆషామాష విషయం కాదది, అది మామూలు విషయం కాదు. ఇద్దరు మనుషులు కలవడం, ఇద్దరు ఒకే కాళ్ళతో నడవడం, ఒకే బాట నడవడం అంత ఈజీ కాదు అది. కానీ పౌలేమంటున్నాడు, నా జత పనివాడు అని. ఎందుకు అంటాడంటే తిమోతి విశ్వాస సంబంధమైన కుటుంబం నుంచి వచ్చాడు. తిమోతి భక్తి కలిగిన కుటుంబం, ఎంతో భయం ఉంది తిమోతిలో. తిమోతి కుటుంబంలో ఏముంది? భయభక్తులు ఉన్నాయి. ఏమున్నాయి? భక్తి కలిగిన కుటుంబం. అందుకే అంటున్నాడు, చూడు, నీ అభయ లోయలోను నీ తల్లి అని యునీక నివసించను, అది నీ యందును సహా వసించుచున్నది. అంటే చూడండి, ఎంత భయభక్తులు వారసత్వంగా వస్తున్నాయి. చాలా మంది ఏమిస్తారు? వారసులకి డబ్బులు ఇస్తారు, ధనం ఇస్తారు. అవి ఇవ్వండి, మంచిదే. కానీ వాటికంటే ముందు ఎలాగిస్తాం అవి వారసత్వంగా, స్వాస్యంగా? ఇప్పుడు పేరెంట్స్ ఉన్నారు, పిల్లలకి అరే నా తదనంతరం ఇదిగోరా నీకు ఇల్లు, నా తదనంతరం ఇదిగోరా నీ బంగారం, నా తదనంతరం ఇదిగోరా నీకు డబ్బు. ఇలాగా ఎలాగిచ్చారు అవన్నీ వాళ్ళు? ఎలాగిచ్చారు అవన్నీ వాళ్ళు? ఎలాగిచ్చారు? వారసులు కాబట్టి తప్పదు కాబట్టి. ఇంకా ఎలాగిచ్చారు వాళ్ళకి? ఎలాగిచ్చుంటారు వాళ్ళకి ఇవన్నీ? ఇవన్నీ ఆకాశం నుంచి పడిపోయా కిందకి? సంపాదించారు అవి. వాళ్ళు కష్టపడ్డారు, వాళ్ళు రాత్రి పగలు కష్టపడ్డారు, వాళ్ళు చెమటనగా కష్టపడ్డారు, బాధపడ్డారు, సేవింగ్ చేశారు, రకరకాల వాళ్ళ బాధ వారు వదులుకున్నారు, వాళ్ళ సుఖాలు. ఇలాగా ఎంతో మూల్యం చెల్లించారు. ఎంతో కష్టపడితే తప్ప ఆ డబ్బు వాళ్ళ దగ్గర రాలేదు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తదనంతరము వాళ్ళకి ఇస్తారు. ఇది బాగా ఉంది, ఇది బాగా ఉంది. ఇప్పుడు దేవుడు మరి ఈ భక్తి గల కుటుంబంలో తిమోతికి లేదా తల్లి, ఆ తల్లి ఏమో ఇలాంటి మెటీరియల్ గా ఇవ్వలేదు, కానీ ఒకటి ఇచ్చింది. ఏమంటే ఇచ్చిందంటే విశ్వాసాన్ని ఇచ్చింది, భయాన్ని ఇచ్చింది, భక్తినిచ్చింది, పరిశుద్ధతనిచ్చింది. మరి ఇవి ఉత్తినేమైనా ఓడమంటే పైనుంచి వచ్చేసేమని ఏ రాలేదు. అంటే దాని కొరకు ఎంతో కష్టపడ్డారు. విశ్వాసంగా నిలబడడానికి ఎన్నో ఆటుపాట్లు వచ్చినప్పుడు దాని కొరకు కష్టపడ్డారు. ఇంత కష్టపడితే విశ్వాసములో ఇంత మేలు ఉంటుందా? కాబట్టి నా పిల్లలు కూడా ఆ విశ్వాసాన్ని నేర్పించాలి, ఎంతో కష్టపడాలి. పరిశుద్ధత కొరకు ఎంతో కష్టపడాలి, నీతి కొరకు ఎంతో కష్టపడాలి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి ఎంతో కష్టపడాలి. ఎవరో ఒక నోటంటే ఒక మాట అంటారు, తిరిగి నువ్వు నోటంటే బూతు మాట్లాడకూడదు, నువ్వు సహనము కలిగి ఉండాలి. ఎవరో అసూయ పడతారు, తిరిగి నువ్వు అసూయ పడకూడదు, నువ్వు ప్రేమించాలి. ఇవన్నీ నువ్వు కష్టపడితే, లేదా నీ మీద ఎవరో అనేకమైన పరిస్థితులు ఉంటాయి, నువ్వు ఓర్చుకోగలిగితే, ఇవన్నీ ఆస్తి, ఇవన్నీ నువ్వు సంపాదించుకోగలిగితే రేపు పొద్దున్న ఇవి ట్రాన్స్ఫర్ చేయడానికి అవుతుంది. అందుకే చూడండి, చాలా మంది ఆస్తులు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, కానీ భక్తి ట్రాన్స్ఫర్ అవుతుందా? ఇవి ఎన్ని కుటుంబాల్లో మనకు కనిపించవచ్చు? అరుదు. ఆస్తిని ట్రాన్స్ఫర్ కనబడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి విశ్వాసం నుంచి అయిపోయింది దాని జీవితం, నెక్స్ట్ జనరేషన్ వెళుతుందా లేదా భయంగా ఉంది. మా ఈ తండ్రి గారు ఎంతగా ప్రభు కొరకు కష్టపడ్డారు, ఆయన అయిపోయారు, పిల్లలు అక్కడతో క్రైస్తవ జీవితం ఆగిపోయింది. నెక్స్ట్ జనరేషన్ ఆలోచించామా? తిమోతి పౌలుతో జత పనివాడికి ఉన్నాడంటే అంత ఆషామాషి విషయం కాదు. డబ్బును మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, ఒకో వీళ్ళు అయిపోయింది నీకు జీవితం, ఒకో వీళ్ళకి ఇంత వీలునామా రాసాం, సో వీళ్ళు దాన్ని అనుభవిస్తారు. అది బాగా ఉంచితే, దాన్ని బాగా కాపాడుకుంటే, సో నెక్స్ట్ వాళ్ళ పిల్లలకి వెళ్తారు. దావీదు చక్కగా ఉన్నాడు, సులోమానికి ఇచ్చాడు, ఇన్ని బాగా ఉంది.
సొలొమోను తర్వాత వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు రకరకాల విన్యాసాలు జరిగాయి. మళ్ళీ ఆశ నుంచి మళ్ళీ ప్రారంభించబడుతుంది ఆశీర్వాదం, ఎందుకంటే దాన్ని వాళ్ళు పాడు చేసుకున్నారు. దావీదు చాలా చక్కగా అన్ని తీసుకొచ్చి సొలొమోను చేతిలో పెట్టాడు. సొలొమోను తీసుకొచ్చి వేశ్యల చేతిలో పెట్టాడు. ఏమిలే తర్వాత చాలా కోల్పోయాడు తను. రకరకాలమైన సిద్ధాంతాలు వచ్చాయి, రకరకాలమైన ఆలోచనలు వచ్చాయి. వాళ్ళ రాజ్యాలు నిలబడలేదు, రకరకాలమైన అల్లరికి కారణమైంది. కానీ దావీదు రాజ్యం అంట, దావీదు నా రాజ్యం అంట, దావీదు చుట్టూ దేవుడు సమాధానాలు వలయేసాడు. హల్లెలూయా. కాపాడుకున్నాడు ఆయన. అదే కాపాడుకోలేదు అన్నాడు దావీదు. సొలొమోను అన్నాడు, ఒరే నాయనా, నేను నా కాలము చెల్లించబడింది, నేను వెళ్ళిపోతాను. కాబట్టి నువ్వు దేవుడి వాక్యానికి విధేయత చూపించి, దేవుడి మాటకి విధేయత చూపించి, దేవుడు చెప్పినట్టుగా చేస్తే నీ రాజ్యము నిలబడుతుంది అన్నాడు. ఒకవేళ తేడాగా ఉంటే అయిపోయింది, ఏం చేద్దామంటాడు. అదే చేసుకున్నాడు. సో ఈరోజు తిమోతి యొక్క కుటుంబము అలా లేదు, కుటుంబము అలా లేదు. తిమోతి యొక్క గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళ అమ్మమ్మ మంచి భక్తి పర్రాలు. నెక్స్ట్ వాళ్ళ తల్లి యునీకే, ఆమె మంచి భక్తి పర్రాలు. నెక్స్ట్ తిమోతి మంచి భక్తి పరుడు. సో 3 జనరేషన్ ఎంత చక్కగా వాళ్ళు భక్తి జీవితాన్ని కాపాడుకున్నారు. ఈ భయం మనందరిలో ఉందా? ఈరోజు మీ జనరేషన్ అవుతుంది. నెక్స్ట్ జనరేషన్ నెక్స్ట్ ఎలా కాపాడుకుంటారు? మందిరం అన్నారు, పరిచయం ఎలా కాపాడుకుంటారు వాళ్ళు? ఈ జనరేషన్ లో పరిచయం వెళ్తుంది. నెక్స్ట్ జనరేషన్ మా సండే స్కూల్ పిల్లలు అవ్వచ్చు, యవనస్తులు అవ్వచ్చు. ఎంత రెస్పాన్సిబిలిటీ, ఎంత బాధ్యత. నెక్స్ట్ నేను ఏం చేయాలి? ఇంకా దీన్ని ఎంత ఎస్టాబ్లిష్ చేయాలి? నెక్స్ట్ ఇంకెంత సువార్త చేయాలి? ఇంకెంత పరిచయం చేయాలి? నెక్స్ట్ జనరేషన్ ఏంటి? లేదంటే అది అక్కడతో అయిపోయింది, ఇంకా మన లోకంలో కలిసిపోయి లోకానుసరక అలాంటి భక్తి ఏమైనా ప్రాక్టీస్ చేస్తున్నారా? అది బైబిల్ విరోధమైనది. బైబిల్ చెప్తుంది. మనం తిమోతి నుంచి బ్రీఫ్ గా మాట్లాడుతున్నాం, సబ్జెక్ట్ లోకి వెళ్ళలేదు. తిమోతి విశ్వాస సంబంధమైన కుటుంబం కలిగిన వాడు. తిమోతి భయభక్తులు కలిగిన కుటుంబము కలిగిన వాడు. చూడండి, అదే 2వ తిమోతి 3వ అధ్యాయం 15వ వచనం. విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి గల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ వెరుగుదు కనుక నీకు నేర్చుకుని. చూడండి పైన మనం మళ్ళీ చదవండి. చూడండి అక్కడ చూడండి, అక్కడ పరిశుద్ధ లేఖనములను, పరిశుద్ధ చూడండి ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఏం చేశారు చూడండి, తిమోతిని ఎలా తర్ఫీదిచ్చారు. సో ఇప్పుడున్న మన ఫ్యామిలీ సండే కూడా మన వాక్యం మీద పట్టు సాధించాలి. ఆమెన్ చెప్పండి. వాక్యాన్ని నేర్చుకోవాలి. ఇప్పటి నుంచి బాల్యం నుంచి నేర్చు, మన పిల్లలకి నేర్పించాలి. బాల్యం నుంచి నేర్పించాలి. మనం ఈ గ్రూప్ లో పెట్టాను కదా, చూసారా చిన్నప్పుడు ఎలా కొడతాడు చూసారా? అందరూ కూడా గ్రూప్ లో పెట్టాను. ఆ పేరెంట్స్ ఇద్దరు కూడా వీడు నెక్స్ట్ ప్రభు కొరకు వాడబడాలి. ఎంత మంచి ఆశ. నిలకడగా ఉన్నటువంటి పడిపోకూడదు. తిమోతి తన యవ్వన ప్రాయంలోకి వచ్చినప్పుడు ఆయన పడిపోలే, భక్తిని కాపాడుకున్నాడు. ఇది ఎప్పుడు చెప్తున్నాడు? నువ్వు నేర్చుకున్నావు, ఇప్పుడు నీ బాల్యంలో నేర్చుకున్నావు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వచ్చావు? యవ్వనంలోకి వచ్చావు. నువ్వు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు యవ్వన ప్రాయంలోకి వచ్చావు. ఇప్పుడు నువ్వు ఎలాగుండాలి? స్టాండర్డ్ గా ఉండాలి. ఎలాగుండాలి? ప్రభు కొరకు మనం నిలబడాలండి. ప్రభు కొరకు మనం నమ్మకస్తులుగా నిలబడాలి. ఒక కొత్త జనరేషన్ మీ ద్వారా ప్రారంభించబడినప్పుడు ప్రభు కొరకు వీరున్నాం. మేము మా దేవుని మందస్థాన్ని మోసేవాళ్ళం మేము ఉన్నాం. మా దేవుని రాజ్యాన్ని మోసుకెళ్లే వాళ్ళం మేము ఉన్నాం. ప్రభు మా మీద భారాన్ని పెట్టడానికి ఎంతమంది నిలబడగలుగుతున్నారు ఈ రోజుల్లో? చూద్దాం, వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ గ్రంథంలో చదువుకుందాం. ఒకసారి చూసినట్టుగైతే ఒకసారి రోమా పత్రిక రండి. రోమా పత్రికలు అంటున్నాడు పౌలు ఏమంటున్నాడంటే, నా చెత్త పనివాడు అంటాడు. ఏమంటాడు? నా చెత్త పనివాడు. ఎవరు? తిమోతి. తిమోతి గురించి తెలుసుకున్నా. తిమోతి ఎవరు?
విశ్వాస సంబంధమైన కుటుంబంలో పెరిగినవాడు, భయముతో భక్తితో కుటుంబంలో పెరిగినవాడు, చిన్నతనము నుండే దేవుని వాక్యం మీద ఆసక్తి కలిగి యవ్వనములో పరిశుద్ధంగా నిలబడిన వ్యక్తి తిమోతి. ఆ తిమోతి గురించి పౌలు ఏమంటాడు? నా జత పనివాడు. ఎవరైనా నా జత పనివాడు. ఏంటి జత పనివాడు? దేని గురించి చెప్తున్నాడు ఆయన? పౌలుని ఎంత విలువైన వ్యక్తిగా గుర్తిస్తున్నాడు చూడండి. అంత కారణం, బలమైన కారణం ఏమై ఉంటది తిమోతి పట్ల? ఆలోచించండి. బైబిల్లో మనం నేర్చుకుందాం ఏమి ఉంటుంది. అంత బలమైన మాట మాట్లాడు. నా జత పనివాడు అంటే, నా జత పనివాడు అంటే ఎంత, ఆ మాటలో ఎంత మాధుర్యం అనేది దాగి ఉందని. అంటే అణువును కూడా తిమోతి పౌలు నడిచే మార్గంలో నడవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. పౌల్ని తిమోతి తన తండ్రిగా భావిస్తున్నాడు ఆయన. అసలు తిమోతిని పౌలు ఎలా చూస్తున్నాడు? పౌలు ప్రతి విషయంలో కూడా తిమోతిని బట్టి సంతోషిస్తున్నాడు. ఎందుకంటే బైబిల్లో మనం చదువుకుంటే ఒక మాట చూడండి. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. అతని యోగ్యత 21 నుంచి చదవండి. అందరూ తమ సొంత కార్యములను చూచుకుంటున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేయనో అలాగే చూడండి. ఇక్కడ అందరూ తమ సొంత కార్యములనే, తిమోతి అలా లేడు. అందుకే పౌలు తిమోతిని గొప్ప వ్యక్తిగా, ఒక విలువైన వ్యక్తిగా ఇచ్చాడు. ఎందుకంటే పౌలు కూడా ఎప్పుడు తన స్వార్థం గురించి చూసుకోలేదు. అంటే పౌలు గాని తిమోతి గాని ఎవరి గురించి ఆలోచిస్తున్నారు? వాళ్ళు ఇతరుల గురించి చింతిస్తున్నారు. వాళ్ళు 19 వచ్చిన చదవండి. చదవండి. నేను మీ క్షేమం తెలుసుకొని ధైర్యం తెచ్చుకున్న నిమిత్తము తిమోతిని శీఘ్రంగా మీ ఎదురుకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాము. మీ క్షేమము విషయమై నిజముగా చింతించువాడు. నిజముగా చింతించువాడంట. ఎవరి తిమోతి? ఫిలిప్పీ ప్రజల కొరకు చింతిస్తున్నాడు. పౌలు పంపిస్తున్నాడు తిమోతిని. ఎలాంటి వ్యక్తిని పంపిస్తున్నాడు తెలుసా? మీ కొరకు బాధపడే వ్యక్తి అయినా. ఇలా జీతగడ కాదు, అలాంటి వ్యక్తి కాదు ఈయన. ఈ తిమోతి మీ కొరకు చింతిస్తున్నాడు. అందరూ వారు సొంత పనుల్లో చింతిస్తుంటే తిమోతి మాత్రము ఫిలిప్పీలో ఉన్న విశ్వాసుల కొరకు చింతిస్తున్నాడు. ఫిలిప్పీ సంఘం కొరకు చింతిస్తున్నాడు అంట. అందుకే పౌలు ఇష్టపడ్డాడు. ఎవరిని బట్టి చేస్తున్నాడు ఆయన? ఎలా సంతోషిస్తున్నాడంటే నా జత పనివాడు. అంటే పౌలు దేని కొరకైతే చింతిస్తున్న నశించుకున్న ఆత్మల పట్ల చింత కలిగి ఉన్నాడు పౌలు. చూడండి అక్కడ 22వ వచనంలో, తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగే అతడు నాతో కూడా అంటాడు. ఏముంది అక్కడ? నాతో కూడా. వినండి, తిమోతి పౌలుకి సేవ చేయడం కాదు. తిమోతి పౌలుకి సేవ చేయడం కాదు. నాతో కూడా అంటే పౌలు తిమోతి కలిసి యేసుని సేవ చేస్తున్నారు. అర్థమైందా? పౌలుకి సేవ చేయడం కాదు. సేవ చేయడం అంటే తండ్రికి కుమారుడు సేవ చేయడం. అంటే మనకు తండ్రి ఎవరు? తండ్రి దేవుడు. ఇప్పుడు మనం అందరు పిల్లలం. ఇప్పుడు మనం ఏం చేయడానికి? సేవ చేయడం అంటే అర్థం ఏంటి? ఆయన అర్థము చేసుకోవడం. కలిసి సేవ చేస్తున్నారు. ఇద్దరు కలిసి ప్రభు కొరకు ప్రయాసపడుతున్నారు. మిగతా వాళ్ళందరూ ఎలాగున్నారు? వారు సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. అందరూ తమ సొంత కార్యములు చూసుకుంటున్నారు. అందరూ తమ స్వార్థములో తమ లాభం వైపు చూసుకుంటున్నారు. అందరూ ఎలాగున్నారు? అందరూ తమ సొంత పనుల్లో బిజీగా ఉన్నారు. పేదల పట్ల కనికరము కలిగి ఉండాలి. పరిచర్యలో పాలిపోస్తున్నారు. ఎవరైనా పడిపోతే వాళ్ళని తిరిగి లేవనెత్తి వాళ్ళ కొరకు క్షేమకరంగా ఉండాలి.
వారికి మంచి స్థితిని తీసుకొని రావాలి, వారికి బోధించాలి. ఎందుకు తెలుసా? దేవుడు మనలో పెట్టినందుకు. హల్లెలూయా. అది మన సొంతంగా చేసేది కాదది. దేవుడు మనకి పెడతేనేది మనం చేయగలుగుతాం. దేవుడు కృప మనకి ఇచ్చాడు, దాన్ని కాపాడుకోండి. ఈరోజు ఎంతోమంది వాళ్ళ సొంత పనుల్లోనే బిజీ అయిపోతున్నారు. దేవుడికి జ్ఞానం ఇచ్చాడా? ఆ జ్ఞానంతో దేవుడి పరిచయం ఎలా ముందుకు సాగాలి? నీకు వాక్యం చెప్పే తలాంతి ఇచ్చాడా? పాటలు పాడే తలాంతి ఇచ్చాడా? లేదా కౌన్సిలింగ్ ఇచ్చే తలాంతి ఇచ్చాడా? నువ్వు దేని చేత చెత్త పనివాడుగా ఉన్నావు? దేని చేతిలో చెత్త పనివాడుగా ఉన్నావు? సొంత పనులు మంచిని నేను చేసుకోండి, నేను కాదనట్లేదు. మనం అలా ఉండకూడదు. పౌలు బాధతో చెప్తున్నాడు, మనందరూ ఏం చేయాలి? యేసుక్రీస్తు కార్యాల గురించి ఆలోచన చేయాలి. యేసుక్రీస్తు కార్యాలు ఏంటి? మన సువార్తను ప్రకటించాలి. ఏం చేయాలి? మనము